హక్కులు పాతర రాజకీయాల జాతర ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. కేంద్ర బడ్జెట్లో అన్యాయం పైన నోరెత్తని రాష్ట్ర సర్కార్, నిధుల్లో వ్యత్యాసం పైన ఢిల్లీలో కర్ణాటక సీఎం నిరసన, బడ్జెట్లో అన్యాయం పైన గలమెత్తిన దక్షిణాది రాష్ట్రాలు, ఢిల్లీ వెళ్లి చేరికలకే పరిమితమైన తెలంగాణ సీఎం, పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పెద్దలతో చర్చలు, వారం రోజులైన బడ్జెట్ పై మాట్లాడని రేవంత్ రెడ్డి. కడుపు గంజి కేడిస్తే సిగ మల్లపూల కేడ్చింది అన్నట్టుగానే ఉంది తెలంగాణ సర్కారు వ్యవహరిస్తూ ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోతలతో ఆర్థిక పరిస్థితి ఆగమవుతుంటే రాష్ట్ర పెద్దలు మాత్రం రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. చేరికలు, పార్లమెంటు ఎన్నికల కసరత్తులో తలమునకలై ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ తమకు అన్యాయం జరుగుతోందని గొంతెత్తితే తెలంగాణ సర్కారు మాత్రం పల్లెత్తి మాట కూడా మాట్లాడడం లేదు. ఖజానాను కుత్తుకను కమలనాథులు పట్టపగలే కోస్తా ఉంటే, అంటే ఖజానా గొంతుని పట్టపగలే కమలనాథులు కోస్తా ఉంటే కళ్ళప్పగించి చూస్తున్నారు తప్ప కనీసం ప్రశ్నించడం లేదు. అలాగని రాష్ట్రంలో ఉన్నది బీజేపీ సర్కారు కాదు, కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నది. సో అలాంటప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారును ప్రశ్నించేందుకు ఎందుకు జంకుతున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి వార్త. ఇది ఎందుకు జంకుతున్నాడు అర్థమవుతుందా ప్రజలారా? ఎందుకు రేవంత్ రెడ్డి బీజేపీ సర్కారు మీద, అంటే కేంద్ర ప్రభుత్వం మీద పల్లెత్తి మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు? దేనికోసం మాట్లాడడం లేదు? దక్షిణాది రాష్ట్రాలు మొత్తం మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కానీ, నిధుల కేటాయింపుల్లో కానీ, పన్నుల రాబడిలో కానీ ప్రతి ఒక్క విషయంలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మేము రూపాయి ఇస్తా ఉంటే మాకు కనీసం 10 పైసల వంతు కూడా, పావలా వంతు కూడా మాకు పైసలు ఇవ్వడం లేదు. మొత్తం మా ప్రజలంతా పన్నులు కట్టి కేంద్రాన్ని మేపుతా ఉంటే మీరంతా తీసుకుపోయి నార్త్లోనే పెడుతున్నారు. కానీ సౌత్ రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, సో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఈ సౌత్ రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలకు నిధులు రావడం లేదు, మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి సౌత్ రాష్ట్రాలు మొత్తం మాట్లాడుతున్నాయి, ఒక తెలంగాణ తప్ప. మొన్నటిదాకా తెలంగాణ కూడా మాట్లాడింది, కానీ ఇప్పుడు మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతలేదు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన పేరుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కానీ ఆయన మనసు మొత్తము, ఆయన జీవం మొత్తము ఆర్ఎస్ఎస్లో, బీజేపీలో ఉన్నాయనేది ఈ తెలంగాణ సమాజము జగమెరిగినటువంటి సత్యము, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా. సో అందుకే మోడీకి ఇబ్బంది కలిగేటువంటి ఏ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించడు, మాట్లాడాడు. దాంట్లో భాగంగానే ఇది. పక్కనే ఉంది కదా డికే శివకుమార్ కర్ణాటక ప్రభుత్వము, కర్ణాటకలో ఉన్నది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ సీఎం సిద్ధరామయ్యనే కదా ఆడున్నది. వాళ్ళు పోయే మీరు నిరసన తెలుపుతారు. ఇగో సిద్ధరామయ్య, డికే శివకుమార్ అందరూ ఉన్నారు ఈడ. మరి మన రేవంత్ రెడ్డి ఏడవనుకున్నాడు అంటే రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఏం తెలియని నంగనాచి పిల్లి లెక్క పోయి కాంగ్రెస్ పెద్దల చుట్టుముట్టే ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది. కానీ సినిమా మొత్తము మోడీకి, అమిత్ షాకు అనుకూలంగా బాటలు వేసుకొస్తా ఉన్నాడు. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదే ఆల్చము. ఈడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంగా మారిపోతుంది. ఇది 100 సార్లు చెప్పుకోవాల్సినటువంటి వాస్తవం. మీరు చూస్తూ ఉండండి కావాలంటే. ఎందుకంటే రేవంత్ రెడ్డి మోడీని ఎదిరించే గట్స్ కానీ, దమ్ము కానీ రేవంత్ రెడ్డికి లేవు. ఒకవేళ ఎదిరించిండనుకో మరుసటి రోజే పోయి మళ్ళీ అదే చెంచల్గూడ జైల్లో షిప్పకూడి తినాల్సి వస్తుంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఆధారాలు, సాక్ష్యాలతోటి 70 లక్షల రూపాయల నోట్ల కట్టలతోటి పట్టపగటీలు, కెమెరాలకు, ఆడియోలకు, వీడియోలకు దొరికినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఆ రేవంత్ రెడ్డి కేసు మోడీ చేతుల్లో ఉంది, ఆయన జుట్టు మోడీ చేతుల్లో ఉంది. జుట్టు పట్టుకుంటే పైకంటే లేవాలి, ఇటు కిందికి వచ్చితే కూర్చోవాలి. సో కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర హక్కులు ఇవన్నీ ఏవి కూడా పనిచేయవన్నమాట. ఇప్పుడు ఓన్లీ మొన్నటిదాకా ఇట్లా ఆడిద్దామంటే కేసీఆర్కి ఏ కేసులు లేవు, కేసీఆర్ని వంగదిద్దామంటే వంగడు, ఉరికిద్దామంటే ఉరకడు. ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఆయన ఏం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, ఒక కేసులో ఉన్నటువంటి వాడు, జైల్లో ఉన్నటువంటి వాడు, స్టిల్ ఇప్పటికీ బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. గట్టిగా కొడితే ఏమవుతుంది, ఒక చిటికేసిన అంటే బెయిల్ రద్దు అవుతుంది, మళ్ళీ చిప్పకూడి తినాల్సి వస్తుంది పోయి. సో కాబట్టి ఇప్పుడు ఆయన కేసులు అవిటిని కాపాడుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను, తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను పనంగా పెడతా ఉన్నాడు. ఈ వార్త సారాంశం కూడా అదే మిత్రులారా. మనకు ఒక నిధుల విషయంలోనే కాదు, ఇప్పుడు కృష్ణా బోర్డుకి ఏదైతే మన ప్రాజెక్టులను అప్పగించాలనేటువంటి నిర్ణయం తీసుకుందో ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వము, దాని వెనుక కూడా ఇదే కథ ఉంది.
నువ్వు అప్పచెప్తేనేమో మంచిది, అప్పచెప్పకపోతే తీసుకొని నీ బెయిల్ రద్దు అవుతుంది, నువ్వు చిప్పకూడదు నాల్చి వస్తుంది. కథం అప్పచెప్పే అయిపోయా. ఇక రేపు గోదావరి కూడా అంతే అవుతుంది. నువ్వు అప్పచెప్తావా చిప్పకూడదు తింటావా? చిప్పకూడదు తినను సార్ అప్పచెప్తా. ఇప్పుడు నువ్వు మాట్లాడినావనుకో బిడ్డ, గిట్ల పోయి గిల్లక మాట్లాడినావనుకో నేను తీసుకపోయి లోపలేస్తా. నువ్వు ఆర్ఎస్ఎస్ ఉన్నవే కదా, సరే తెలిసో తెలియకో కాంగ్రెస్లకు ఆ పార్టీకి ఈ పార్టీకి 100 పార్టీలు తిరిగి ఇప్పుడు కాంగ్రెస్లో సీఎం అయినావు అయితేగా మావోనివే. రేపు ఎన్నికలు అయిపోయాక ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఉండదు పీకదు, కాబట్టి మళ్ళీ మేమే తీసుకొచ్చుకుంటాము నిన్ను, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మన బీజేపీ పార్టీ నుంచి ఇదే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తాము. నువ్వు అనవసరంగా ఎగిరి దుంకులాడకు, నువ్వు అనవసరంగా ఇబ్బంది పడతావు, అమిత్ షాతోని మోడీతోని పెట్టుకోవద్దు అని చెప్పేసి బీజేపీ అధిష్టానం నుంచి క్లియర్ కట్ ఆదేశాలు. దాన్ని తూచా తప్పకుండా ఈయన పాటిస్తున్నట్టు తెలుస్తూ ఉంది చూస్తూ ఉంటే. అంతే కదా, మోడీని కలవంగానే ఆదాని వస్తుంది వీడికి. ఈ 9.5-10 సంవత్సరాలలో ఆదాని తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి భయపడ్డాడు. కానీ ఈయన పోయి కలవంగానే మరుసటి రోజు 2-3 రోజులలోనే ఆదాని బ్యాచ్ వచ్చింది, ఇక్కడ పెట్టుబడులు పెట్టింది, ఇక్కడ MOU చేసుకున్నారు, దావోస్ పోయి ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు. దేనికోసం చేసుకున్నారు? మోడీకి భయపడే కదా. నువ్వు నీ కేసుల కోసము, నీ స్వార్థ ప్రయోజనాల కోసము నువ్వు భయపడి రాష్ట్రాన్ని ఇలా పనంగా పెడుతున్నావు అంటే ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి చరిత్రలో ఇంకా ఎవరు ఉండరు, ఇకపై ఉండరు కూడా. సో ఈ గడ్డకు మళ్ళీ ఒకసారి కొట్లాడేటువంటి అవకాశం. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఏమవుతుందో ఇలా క్లియర్గా అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకు కూడా. 60 ఏళ్ళు ఈ దుర్మార్గుల మీదనే కొట్లాడినాం మనము. 60 ఏళ్ళు కొట్లాడితే 2014లో మనకు తెలంగాణ వచ్చింది. ఓ 10 ఏళ్ళు మనం స్వపరిపాలన చేసుకున్నాము. సేమ్ అప్పుడు కూడా అంతే. తెలంగాణ రాష్ట్రంగా ఉన్నప్పుడు, తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మనము మన పరిపాలన చేసుకున్నప్పుడు చాలా మంచిగా ఉంది. చాలా తక్కువ కాలం మనము మన రాష్ట్రాన్ని మనం పాలించుకున్నాం, హైదరాబాద్ రాష్ట్రాన్ని. ఎప్పుడైతే ఏపీలో కలిసినామో అప్పటి నుంచి మనకు అదైనాయి. సో ఇప్పుడు కూడా అంతే. ఈ 10 సంవత్సరాలు స్వపరిపాలనలో ఉన్నాం, మళ్ళీ కాంగ్రెస్ చేతులకు పోయింది. ఈ రాష్ట్రం మళ్ళీ పరాయోని పాలన లెక్క కనపడతా ఉంది. ఇక్కడ కలపడం ఏంది, అదే జరుగుతూ ఉంది. ఇటు చంద్రబాబు ప్రయోజనాలు కాపాడాలి, అటు ఢిల్లీలో ఉన్న మోడీ ప్రయోజనాలు కాపాడాలి, పక్కన ఉన్నటువంటి DK శివకుమార్ ప్రయోజనాలు కాపాడాలి. సో కాబట్టి ఇంతమంది ప్రయోజనాలు కాపాడే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలు ఆబ్వియస్గా మనం నష్టపోవాల్సి వస్తుంది, మనం మన హక్కులను కోల్పోవాల్సి వస్తుంది. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు ఇలా. సో ఇలా జరుగుతున్నటువంటి విషయం కూడా గదే మిత్రులారా, ఈ విషయాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి గింతగానం పోయి వాళ్ళు లొల్లి చేస్తున్నారు దక్షిణాది వాళ్ళు మొత్తం. మరి దక్షిణాదిలో మరి రేవంత్ రెడ్డి ఎక్కడ? రేవంత్ రెడ్డి సరే పోలేదు, బిజీ ఉన్నాడు అనుకుందాం. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డో, బట్టి విక్రమార్క రెడ్డో, ఇంకో రెడ్డో, మా కోమటి రెడ్డో, ఈ రెడ్లు మెస్తున్నాయి కదా, పొంగులేటి రెడ్డో, మొత్తం ప్రభుత్వం అంతా రెడ్లదే కదా. ఆ రెడ్లు ఎవరన్నా పోయి వాడు ఉండాలి కదా. ఎందుకు లేరు? దేనికి లేరు? ఎందుకు అంటే ఇక్కడ రేపు రాబోయేది బీజేపీ ప్రభుత్వం, అనవసరంగా ఇబ్బందులు వద్దు కాబట్టి అని చెప్పేసి. సో ఇది జరగబోతా ఉందన్నమాట.